హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. 10th రిజల్ట్స్ మీద అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసిందనమాట. సో, ఈ విద్యాశాఖ అయితే 10th ఫలితాలను ఈ నెల 29వ తేదీన అనగా బుధవారం రోజునైతే విడుదల చేయబోతుందనమాట. మధ్యాహ్నం 2 గంటలకైతే ఫలితాలు విడుదల చేయబోతున్నట్లు అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసేసింది. అయితే ఇక్కడ విద్యార్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మాత్రమే ఈ ఫలితాలను విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తోందనమాట బుధవారం రోజున. సో, ఏపీ స్టేట్ గవర్నమెంట్ అయితే ఇంకా అఫీషియల్‌గా డేట్ అనేది కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి, ఏపీ విద్యార్థులు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, సో మీరు కొంచెం వెయిట్ చేసినట్లయితే తేదీ ఎప్పుడు రావచ్చు అనేది నేను మీకు చివర్లో అయితే చెప్తాను. అలానే ఇక్కడ 10th విద్యార్థులు ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఉన్నారో, వాళ్ళు గనక చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసేయండి. సో మీకు సంబంధించి ఈ ఫలితాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ముందుగా అయితే చెప్తాననమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ టాపిక్‌లో గనక వచ్చినట్లయితే, సో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అయితే అఫీషియల్‌గా డేట్ కన్ఫర్మ్ చేసింది. విద్యాశాఖ అధికారులైతే సో ఈ యొక్క ఫలితాలను 10th విద్యార్థులు ఎవరైతే ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, సో వారందరికైతే ఫలితాల తేదీనైతే కన్ఫర్మ్ చేసిందనమాట. సో దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇక్కడ మీరు చూసుకోవచ్చు. రేపే 10th ఫలితాలంటూ మనకి ఈరోజే సమాచారం అయితే వచ్చిందనమాట. తెలంగాణ గవర్నమెంట్ అయితే బుధవారం రోజున 10th రిజల్ట్స్ విడుదల చేయనున్నట్లయితే అధికారులు అయితే వెల్లడించారు. సో మధ్యాహ్నము 2 గంటలకు రిలీజ్ చేస్తామని చెప్పి తెలియజేశారనమాట. మార్చ్ 14 నుంచి ఏప్రిల్ 16 తేదీ వరకు ఎగ్జామ్స్ అయితే జరిగినాయన్నమాట. 23వ తేదీ వరకు అయితే వాల్యుయేషన్ అనేది కంప్లీట్ చేసేసింది గవర్నమెంట్. కంప్లీట్ చేసినటువంటి డేటానంతా కూడా ఆన్లైన్ ప్రాసెసింగ్ అనేది కంప్లీట్ చేసేసిందనమాట. సో మొత్తానికి ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ అయింది 29వ తేదీన. సో ఈ యొక్క ఫలితాలు అయితే రాబోతున్నట్లయితే సో అధికారికంగా సో మనకు సమాచారం అయితే వచ్చిందనమాట. 29వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఫలితాలు అనేటివి రాబోతున్నాయన్నమాట. ఓకేనా. సో 10th రిజల్ట్స్ అనేటివి మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే, సో నేను మీకు అఫీషియల్గా కొన్ని లింక్స్ అనేటివి చెప్తాను. సో వాటిని మీరు సెర్చ్ చేయండి. ఓకేనా. రేపు మధ్యాహ్నం 2 గంటలకి రిజల్ట్స్ కాబట్టి 2 నుంచి మీరు చెక్ చేసుకోండి. మీరు గూగుల్లోకి వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే bsc.telangana.gov.in అనే వెబ్సైట్ ద్వారా మీరు రిజల్ట్స్ అనేటివి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో మనకు క్విక్ లింక్స్ అనేటివి అనే కార్నర్ అయితే ఉంది కదా, ఇందులో మనకు ఈ యొక్క లింక్ అనేది అప్డేట్ చేస్తారు. లేదా ఇక్కడ స్క్రాల్ అవుతున్నటువంటి వాటిల్లో కూడా మీకు లింక్ అనేది అవైలబుల్లోకి అయితే వస్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఎస్ఎస్సి అనేది ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి కూడా మీరు రిజల్ట్స్ అనేటివి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా రిజల్ట్స్ అనేటివి చెక్ చేసుకోవచ్చు. సో మనకు సంబంధించి వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తారండి. వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టినట్లయితే సో మీ యొక్క ఈ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసి కూడా మీరు రిజల్ట్స్ అనేటివి చెక్ చేసుకోవచ్చు. నెంబర్ మాత్రం మనకు రేపు అవైలబుల్లోకి అయితే వస్తుందన్నమాట. అలానే మనకు మనబడి.com వెబ్సైట్ కూడా ఉంది. దాని ద్వారా కూడా రిజల్ట్స్ అనేటివి చెక్ చేసుకోవచ్చు. అలానే వే టు న్యూస్లో కూడా పాపప్ మెసేజ్ అనేది యాప్ ఫ్రంట్ పేజ్లోనే పెడతారనమాట. సో అక్కడ కూడా రిజల్ట్స్ అనేటివి చెక్ చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. సో 10th విద్యార్థులు ఈసారి మాత్రము ఎక్కువగా పాస్ పర్సంటేజ్ పెరిగిందని సమాచారము. 90% విద్యార్థులు అయితే పాస్ అయినారని చెప్పి విద్యాశాఖ అధికారులు అయితే చెప్తున్నారనమాట. సో ఈ విషయాన్ని మీరు విద్యార్థులు ఎవరైతే మేము ఫెయిల్ అవుతాము అని భయపడుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఒకవేళ ఫెయిల్ అయినా కూడా మీకు వెంటనే సో ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేటివి 1 మంత్లో స్టార్ట్ అవుతాయన్నమాట. సో మీరు ఆ ఎగ్జామ్స్ కనుక క్లియర్ చేసేసినట్లయితే, ఫెయిల్ అయినటువంటి సబ్జెక్ట్స్ని క్లియర్ చేసేసినట్లయితే, సో మీరు రెగ్యులర్గా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలిసి ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా ఇలా తదితర కోర్సుల్లోకి అయితే మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా. సో మీకు ఛాన్స్ అయితే ఉంటుంది, ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇది తెలంగాణ విద్యార్థులకు సంబంధించి నేను చెప్పాలనుకున్నటువంటి ఈ సమాచారాన్ని అయితే చెప్పాను. ఇక ఏపీ విద్యార్థులకు సంబంధించి నేను చెప్పేది ఏంటంటే, సో తెలంగాణ గవర్నమెంట్ చాలా లేట్గా ఎవాల్యుయేషన్ స్టార్ట్ చేసింది. అయినప్పటికీ ఏపీ కంటే ముందుగానే రిజల్ట్స్ అనేటివి అనౌన్స్ చేస్తుంది. ఇక్కడ గమనించండి. అదేవిధంగా మన ఏపీ గవర్నమెంట్ ముందుగా ఎగ్జామ్స్ కంప్లీట్ చేసినా కానీ ఈ యొక్క రిజల్ట్స్ ఇవ్వడంలో కొంచెం ఆలస్యం అయితే అయిందనమాట. అయితే ఇక్కడ అధికారుల యొక్క తప్పిదాలు అనేటివి జరగడం చేత అయితే ఈ యొక్క ఆలస్యం అయితే జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను. అయితే డేట్ ఎప్పుడు కన్ఫర్మ్ కావచ్చు అంటే, రేపటి రోజున ఖచ్చితంగా మనకు ఒక అప్డేట్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా. సో రేపటి రోజున ఈ యొక్క రిజల్ట్స్ అనేటివి ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అనేది డేట్ అయితే కన్ఫర్మ్ కావడం జరుగుతుంది. రేపటి రోజున ఖచ్చితంగా వీడియోలో నేను మీకు చెప్తాను. 100% నేను చెప్తున్నాను. సో రేపటి రోజున మనకు రిజల్ట్స్ డేట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో 10th విద్యార్థులకు సంబంధించి ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి అనే దాని మీద. ఓకేనా. సో ఈ విధంగా ఫలితాలకు సంబంధించి అఫీషియల్గా ఒక న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఆ స్ప్రెడ్ అయ్యేటువంటి న్యూస్ ఏంటంటే, తెలంగాణ విద్యార్థులకు సంబంధించి 10th ఫలితాలు అనేటివి ఏప్రిల్ 29వ తేదీన సో ప్రభుత్వము విద్యాశాఖ ఎవరైతే
అధికారులు అయితే ఉంటారో వాళ్ళైతే రిలీజ్ చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి అయితే మనకు రిజల్ట్స్ డేట్ కూడా ఇంకా కూడా కన్ఫర్మ్ కాలేదన్నమాట. రేపటి రోజున డేట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ అయితే 90% అయితే ఉందన్నమాట. రిజల్ట్స్ వచ్చినప్పుడు అదేవిధంగా ఆ రిజల్ట్స్ సంబంధించినటువంటి డేట్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ వచ్చినప్పుడు నేను తెలియజేస్తాను. సో మీరు ఒకటి చేయండి, ఈ వీడియోని లైక్ చేసేయండి. యూట్యూబ్ ద్వారా రికమెండ్ అవుతుంది, అందరికీ కూడా రీచ్ అవుతుంది. అలానే మీరు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది పెడుతున్నాను, అందులో జాయిన్ అవ్వండి. ఓకేనా? సో బోత్ స్టేట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు పర్టికులర్గా చెప్పాను. నాకు ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్లో మాత్రం జాయిన్ అయిపోండి ముందుగా. ఓకేనా? సో నేను మీకు వీడియో కంటే ముందుగా ఫాస్ట్గా అప్డేట్స్ అనేటివి టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అయితే పంపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.